హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు చెరువు గట్టుకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము 2 గంటలకు లేచినాం, వంట చేసుకున్నాం. ఇప్పుడైతే చెరువు గట్టుకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అడిగి పోయినాక వీడియో తీసి మీకు చూపిస్తా, ఓకేనా అండి? హాయ్ అండి, చెరువు గట్టుకైతే వచ్చినాం. చూడండి, అక్కడ చూడండి దర్శనం ఎలా జరుగుతుంది. చూడండి, చాలా మంది దర్శనం అయితే అయిపోయింది. అప్పటికి వస్తురు, వెళ్ళిపోతురు కూడా. రెండు వైపు ఇంకా గుమ్మడికాయ చాయ్ సరే. పోయితే మన దగ్గర 10 ఉంటాయి అమ్మకు మంచిగా పెట్టండి. నా దగ్గర లేవు, ఒక 10 ఉంటుంది చూడు. మీరు స్కానర్ పెట్టుకోవాలి. ఏ స్కానర్ పెడతాం స్వామి? చిన్న ఇద్దరు గజ్జెలాగలు అన్నీ తెచ్చి కనీసం ఒకటి వీళ్ళు బతికిన దేవుడు రాకముందు మంచిగా బతికినాను. కొనాలా మీరు? ఇది కొనాలన్నా ఏంది అడ్డ?
చిన్న చూసుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పోయిందా? నాన్న ఫ్రేమ్లోకి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అలా ఓం నమ శివాయ. చిన్న చిన్నగా సాలేగా పడతా. నా దగ్గర భక్తులకు విజ్ఞప్తి, భక్తులు క్యూ లైన్లు పాటించండి. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం చేయగలరు. భక్తులు మూడుపైన మరియు గర్భాలయం వద్ద దర్శనానికి వెళ్ళేటప్పుడు వెనుక ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానంతరం ముందుకు జరగండి. కార్యనిర్వహణాధికారి. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రామలింగాయ. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు క్యూ లైన్లు పాటించండి. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం అనంతరం ముందుకు జరగండి. చెత్త వ్యర్థాలను చెత్త బుట్టలలో మాత్రమే తీయండి. బయట ప్రదేశాలలో వేయవద్దు. పాదాల వద్ద దిష్టి తీసుకున్న తర్వాత నల్లల వద్ద స్నానం చేసిన తర్వాత వెళ్ళవద్దు. దేవాలయ పవిత్రతను కాపాడండి. వాహనంలో పార్కింగ్ నిర్దేశించిన ప్రదేశంలో క్రమపద్ధతిలో పెట్టండి. తోటి వారికి ఇబ్బంది కలిగించండి. ఈ దేవాలయం మన అందరికీ. దేవాలయ పవిత్రతను కాపాడండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి. భక్తులు సమర్పించు కానుకలు హోటళ్లలో మాత్రమే వేయండి. దేవాలయ సిబ్బందికి వస్తువులపైన ఏవైనా కానుకలు ప్రాంతంలో వేసినా తప్పనిసరిగా రసీదు పొందండి. దేవాలయంలో సూచించిన ధరల కంటే ఎక్కువగా ఎవరినైనా అడిగినా వెంటనే కార్యనిర్వహణ అధికారి వద్ద రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగలరు. భక్తులు మూడపైన మరియు గర్భాలయం వద్ద దర్శనానికి వెళ్ళేటప్పుడు వెనుక ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానంతరం ముందుకు జరగండి. కార్యనిర్వహణాధికారి. భక్తులు క్యూ లైన్లు పాటించారు. కానుకలు హుండీలలో మాత్రమే వేయండి. దేవాలయ సిబ్బందికి వస్తువులపైన ఏవైనా కానుకలు కౌంటర్లలో ఇచ్చినా తప్పనిసరిగా రసీదు పొందండి. దేవాలయంలో సూచించిన ధరల కంటే ఎక్కువగా ఎవరినైనా అడిగినా వెంటనే కార్యనిర్వహణ అధికారి వద్ద రాతపూర్వకంగా ఫిర్యాదు చేయగలరు. భక్తులు మూడుపైన మరియు గర్భాలయం వద్ద దర్శనానికి వెళ్ళేటప్పుడు వెనుక ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనానంతరం ముందుకు జరగండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి. ఓం నమ శివాయ, ఓం నమో భగవతే రామలింగాయ. భక్తులకు విజ్ఞప్తి, భక్తులు క్యూ లైన్లు పాటించండి. ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం అనంతరం ముందుకు జరగండి. చెత్త వ్యర్థాలను చెత్త బుట్టలలో మాత్రమే వేయండి. బయట ప్రదేశాలలో వేయవద్దు. పాదాల వద్ద దేవాలయ పవిత్రతను కాపాడండి. వాహనంలో పార్కింగ్ నిర్దేశించిన ప్రదేశంలో ఈ దేవాలయ పవిత్రతను కాపాడండి. దర్శనానికి వచ్చినా చూడండి ఎంతమంది ఉన్నారు. మెల్లగా పోతున్నారు. ఇంకా చూడండి అసలు ఎంత సంబంధించింది.
చల్లటి గాలి వస్తుందండి. అయినా కూడా ఇంత చిన్న సంద అయినా కూడా చాలా బాగుంది. భయమైంది కానీ చాలా హ్యాపీగా అనిపించింది. చల్లటి గాలి, దేవుడు అసలు నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మాలండి అందరూ. కొంతమంది నమ్మరు, మా ఆయన నమ్మలే. చూడండి దగ్గరికి అయితే వచ్చిన ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు పడుతుంది దర్శనానికి. అమ్మేనా కొట్టించుకోండి మీరిద్దరు ఎందుకు అందరూ కొట్టి దర్శనం అయితే మంచిగా జరిగింది ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా జరిగింది. పొద్దున్నే వచ్చినాం కదా, తొందరగా అయిపోయింది. పబ్లిక్ అంతా పోయిర్రు, ఆల్రెడీ అమావాస్య అయిపోయి వచ్చింది కాబట్టి. అదే మరి కొంచెం అమ్మా మా దర్శనం అయితే మంచిగా జరిగిందండి. మేము పొద్దున వచ్చేటప్పుడు అన్నం కూర వండుకొని అయితే వచ్చినాం కదా. ఇగో చూడండి, అన్నం వండుకొచ్చిన, పప్పు, మామిడికాయ చట్నీ, పెరుగు అన్నీ తెచ్చుకున్నామండి. అవి అక్కడ పచ్చడ. ఇక ఒక చెట్టు కింద మంచిగా చల్లగా ఉంది. 100 ఏసీల కన్నా వేప చెట్టు 100 ఏసీలతో సమానం ఒక వేప చెట్టు అంటారు కదా. ఈ వేప చెట్టు కింద కూర్చున్నాం, చల్లగా ఉందండి. మస్తు జరిగింది దర్శనం అయితే. వచ్చినాం, అన్నం అయితే తింటున్నాం. తినండి. పట్నా చిన్న అబ్బాయికి పెట్టాలంట ఫస్ట్. తెలుసా ఫ్రెండ్స్ మీకు? చిన్నపిల్లలకు పెడితే తొందరగా కుండల అన్నం అయిపోదంట, అందరు తింటారంట.
చాలా నాన్న ఇప్పుడు పెద్ద అమ్మాయికి పెట్టచ్చు. పెద్ద అమ్మాయికి పెడితే కుండ మొత్తం అయిపోతుందా? అయిపోదు ఇక ఇదేమి తినండి. చాలు తీసేనా కొద్దిగా పోతుండే ఆ హోటల్ తినాలి అంటే మేము పొద్దున్నాక అనుకొని ఇక ఇప్పుడు పోగానే ఇంకా తినొచ్చు నైట్ అయితే తింటారు ఇక అనుకుంటారు ఇలా కూరగాయలు అందరూ అన్నీ మళ్ళీ ఫోన్ చేసి పెద్ద